బాహుబలి 3 ఎవరు చూసినా బాహుబలి 3 వచ్చేస్తున్నది, బాహుబలి 3 కన్ఫర్మ్ అయిపోయింది, ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉన్నారు. దీని గురించి ఒక క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే ఈ వీడియోలో మనం చేద్దాం గైస్. ఎందుకంటే నాకు ఈ మూవీ రాదు అనేసి గట్టిగా అనిపిస్తున్నది. ఎందుకు రాదో కూడా ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అనిపించినట్లయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను గైస్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ ముఖ్యం, బిగులో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని ఎటువంటి అప్డేట్లు ఉన్నా, ఈ విధంగా ఎలాంటి ఫేక్ న్యూస్లు నడుస్తున్నా, ఒకవేళ నిజంగా మూవీ వస్తుందా రాదా ఇలాంటి విషయాలన్నీ మీ ముందుకు ఎలానే తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటాను వీడియో రూపంలో. దిస్ ఇస్ సాయి కుమార్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే బాహుబలి 3 వచ్చేస్తుంది అంటున్నారు. ఇది వచ్చేస్తుంది అనే దానికి కారణం ఏంటో ఫస్ట్ తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, నెట్ఫ్లిక్స్లో బాహుబలిది సంబంధించినటువంటి ఒక షో అయితే వచ్చింది. ఆ షో ఎండింగ్లో వాళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళు ఎమోషనల్ అవుతున్నది, వాళ్ళ షూటింగ్లో ఎలా ఎమోషనల్ అయ్యారు దీని గురించి అయితే ఎక్కువ ఉంది. దీని తర్వాత లాస్ట్ క్లైమాక్స్లో రానా గారు అయితే బాహుబలి 3 అనబోతుండగా మన ప్రభాస్ అన్న, అనుష్క గారు ఇద్దరు వచ్చి ఆపేస్తారు రానా గారిని. దీనివల్ల బాహుబలి 3 వస్తున్నది అనేసి బయట భయంకరమైనటువంటి ఈ న్యూస్ అయితే నడుస్తూ ఉంది. నాకైతే దీంట్లో ఎంతవరకు నిజం లేదనిపించింది. ఎందుకో ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, వారణాసి సినిమాలో మన జక్కన్న అయితే భయంకరమైన బిజీగా ఉన్నాడు, మామూలు బిజీ కాదు. ఈ మూవీ రిలీజ్ అయ్యేసరికి ఆయనకి వరల్డ్ మార్కెట్ అయితే పెరిగిపోతుంది. ఇంకా వరల్డ్ క్లాస్ మూవీస్ తీయాలి అనే రేంజ్కి అయితే మన రాజమౌళి గారు అయితే వరల్డ్ క్లాస్ సినిమా వైపు అడిగేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మూవీతో ఆయన ఎవల్యూషన్ అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బాహుబలి నుంచి ప్యాన్ ఇండియా లెవెల్కి, అంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనే రేంజ్కి అయితే మన సినీ ఇండస్ట్రీని అయితే తీసుకెళ్ళాడు. కాకపోతే ఇప్పుడు RRRతో ఆస్కార్ లెవెల్కి వెళ్ళాడు. మన జేమ్స్ కెమెరాన్తో కానీ ఇంకా వరల్డ్ క్లాస్ డైరెక్టర్స్తో చాలామందితో అయితే కాంట్రాక్ట్ పెట్టుకొని వరల్డ్ క్లాస్ మూవీస్ని డెలివరీ చేయాలనేసి, వరల్డ్ క్లాస్లో మన ఇండియన్ సినిమాని వరల్డ్ వైడ్గా నిలబెట్టాలనేసి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు రాజమౌళి గారు. అటువంటి తరుణంలో బాహుబలి 3 అనేసి వరల్డ్ క్లాస్ మూవీని తీయచ్చా? నాకైతే కొంచెం డౌటే ఉంది. ఎందుకంటే బాహుబలి అనేది మన ఇండియన్ హిస్టరీ. ప్రపంచ దేశాలకి ఆ సినిమా నచ్చింది, నచ్చలేదని నేను చెప్పట్లేదు. బాహుబలి 3 వచ్చినా నచ్చుతుంది. కాకపోతే ఇంకా స్టోరీకి స్కోప్ ఎక్కడుంది? బాహుబలి 2 ఎండింగ్ ఏదైతే ఉందో అక్కడికి ది ఎండ్ అని వేసేసారు, ది కన్క్లూజన్ అనేసి ది ఎండ్ అని వేసేసారు. ఒకవేళ బాహుబలి 3 తీయాల్సి వస్తే కూడా రానా గారి క్యారెక్టర్ ఎక్కడ ఉంటుంది? రానా గారి క్యారెక్టరైజేషన్ అయితే చనిపోయింది. అదే మన బల్లాల దేవ క్యారెక్టరైజేషన్ అయితే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారా? మన రానా గారే అంత ఎక్సైట్ అయ్యి బాహుబలి 3 గురించి ఈ నెట్ఫ్లిక్స్ సిరీస్లో అయితే చెప్పుకొచ్చారు. కాకపోతే బాహుబలి క్యారెక్టరైజేషన్ ఉంటుందా? అక్కడ ఉండేది రాజమౌళి, నీకేం తెలుసు, రాజమౌళి ఏమన్నా చేస్తాడు అనేసరి మీరు అనుకోవచ్చు, అనొచ్చు కూడా. నన్ను ఆయన అనుకుంటే ఏమన్నా చేయొచ్చు. కాకపోతే మోస్ట్లీ రానా గారి క్యారెక్టరైజేషన్ ఉండకపోవచ్చు. ఒకవేళ ప్రీవియస్గా జరిగిన స్టోరీ అంటే మనకు ఆల్మోస్ట్ అంతా చూపించేసాడు. బాహుబలి పుట్టినప్పటి నుంచి, అమరేంద్ర బాహుబలి పుట్టింది మన రానా గారి క్యారెక్టరైజేషన్ అయినటువంటి బల్లాల దేవ క్యారెక్టర్ కూడా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు క్యారెక్టరైజేషన్ చూపించేశాడు. ఇంకా రానా గారిని ఎక్కడికి దూరస్తాడు స్టోరీలో? మోస్ట్లీ రానా గారి క్యారెక్టరైజేషన్ ఉండకపోవచ్చు. ఒకవేళ కట్టప్ప వర్సెస్ బాహుబలి ఏమైనా తీస్తాడా అంటే దాని మీద హోప్స్ లేదు. కట్టప్ప కట్టు బానిస అది మనకి 2 సినిమాల్లో భయంకరంగా చూపించాడు. బాహుబలి పాదాన్ని ఎత్తి తన శిరస్సు మీద పెట్టుకునేంత లాయల్టీ ఉన్నటువంటి క్యారెక్టరైజేషన్ అది. అంత లాయల్టీ ఉన్న క్యారెక్టరైజేషను బాహుబలికి ఎదురు తిరుగుతాడా? లేదంటే ఇంకేమన్నా జరగచ్చా? ఎటువంటి దీన్నైనా మనం అనుకున్నట్టు తీస్తే అది రాజమౌళి కాదు, నాకు కూడా తెలుసు. కాకపోతే రాజమౌళి అనుకుంటే క్యారెక్టరైజేషన్లని ఇంకా ఏదో ఒక రకంగా అయితే చూపించగలుగుతాడు. కాకపోతే బాహుబలి 3 తీసే ఉద్దేశం రాజమౌళి గారికి ఉందా? రాజమౌళి గారి నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు. రాజమౌళి గారు ఫుల్గా వారణాసి మూవీ మీద అయితే బిజీగా ఉన్నారు. కాబట్టి వారణాసి మూవీ అయిపోయిన తర్వాత రాజమౌళి గారి నుంచే కన్ఫర్మేషన్ అయితే రావాలి మనకి. రాజమౌళి గారు కన్ఫర్మ్ చేస్తే తప్ప బాహుబలి 3 ఉంటుందని నమ్మేదానికి ఛాన్సే లేదు. ఇంకా బాహుబలి 3 తీయాల్సి వస్తే కూడా చాలా పెద్ద స్కేలు, చాలా పెద్ద స్టోరీ లైన్ ఉంటే కానీ బాహుబలి 3 అయితే రాజమౌళి గారు ముందుకు తీసుకెళ్తారు అనే నమ్మకం అయితే నాకు లేదు గాయస. ఎందుకు
రాజమౌళి గారికి అంత బాహుబలి 3 తీయాలని లేదు అనేసి నువ్వు చెప్తున్నావు అంటే మాత్రము నాకు అనిపించింది, నేను అనిపించినట్లు మీకు చెప్తా ఉన్నాను. నాకు తెలిసి మోస్ట్లీ రాజమౌళి గారికి బాహుబలి 3 మీద హోప్స్ లేవు. ఒకవేళ వస్తే మాత్రం, ఒకవేళ రాజమౌళి గారే అనౌన్స్ చేస్తే మాత్రం బాహుబలి 3 ఎలా రాబోతున్నది అనేసి అని మనం అనుకోవచ్చో కూడా ఈ వీడియోలో అయితే గెస్ట్ చేసే ప్రయత్నం చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ బాహుబలి 3 అనౌన్స్ అయితే రానా అండ్ మన ప్రభాస్ గారు వీళ్ళిద్దరి క్యారెక్టర్ బాహుబలి బల్లాల దేవ వీళ్ళిద్దరికి ఆ శత్రుత్వం ఎలా పుట్టింది? ఎందుకంటే ఒకే తల్లి ఒడిలో పెరిగిన పిల్లలు వీళ్ళిద్దరూ మనం చూసిన ప్రకారం అయితే ఒకే తల్లి ఒడిలో పెరిగి ఒకే పెంపకంలో పెరిగి రానాకి అటువంటి క్యారెక్టరైజేషను, మన బాహుబలికి అటువంటి క్యారెక్టరైజేషను, ఒకరు సాఫ్ట్ ఒకరు క్రూయల్గా ఎలా మారాడు, అసలు రానా క్యారెక్టరైజేషన్ ఎలా కన్వర్ట్ అయింది క్రూయల్గా అనే విషయాన్ని ఏమన్నా చూపించచ్చేమో. ఇది ఒక థియరీ. ఇంకొక నెక్స్ట్ థియరీకి వచ్చేస్తే, మన కట్టప్ప కలుస్తాడు కదా, సుదీప్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో, ఫస్ట్ స్టార్టింగ్ మూవీ ఓపెన్ చేస్తేనే కట్టప్ప క్యారెక్టరైజేషన్ ఓపెన్ చేసేటప్పుడు సుదీప్ క్యారెక్టర్ ఒకటి వస్తుంది కదా, సుదీప్ లాంటి రాజ్యాలు ఇంకా చాలా ఉంటాయి. ఆ రాజ్యాలు ఏమన్నా ఇప్పుడు మన కాళికేయ రాజ్యం వచ్చి బాహుబలి మీద దండెత్తినట్టు, అదే మన మహిష్మతి మీద దండెత్తినట్టు ఇంకా ఏదన్నా రాజ్యం వచ్చి దండెత్తే ఛాన్సెస్ అయితే ఉన్నాయా? ఈ విధంగా స్టోరీ లైన్ అయితే వెళ్ళొచ్చు. కాకపోతే రానా గారిని ఎక్కడ పెడతారు? మోస్ట్లీ ఎక్సైట్ అయింది మాత్రం రానా గారే. రానా గారు ఎక్సైట్ అయినంత రేంజ్లో బాహుబలి 3 ఉంటుందా? నాకైతే అర్థం కాల. రానా గారి క్యారెక్టరైజేషన్ లేకుండా బాహుబలి 3ని మనం అసలు ఊహించుకోగలమా? మీరైతే ఊహించుకోగలరా? నేనైతే ఊహించుకోలేను. రానా గారి క్యారెక్టర్ బల్లాల దేవ ఈ విలన్ అనేవాడు అంత బలంగా ఉన్నాడు కాబట్టి మనం బాహుబలి అనే క్యారెక్టరైజేషన్ని హీరోగా నమ్మగలిగాం. ఇది నేను చెప్పే మాట కాదు, రాజమౌళి గారే చాలా ఇంటర్వ్యూల్లో కానీ చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ చెప్పిన మాట. ఏమని చెప్పారంటే, హీరో కంటే విలను బలంగా ఉండాలి, అప్పుడే హీరోయిజం పెరుగుతుంది, హీరోని మనం అంత గొప్ప అని నమ్మగలిగే అంత క్యారెక్టరైజేషన్ అయితే హీరోకి వస్తుంది. ఇది చెప్పింది రాజమౌళి గారే. అంత బలమైన విలను చనిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? నేను చెప్పిన ఫస్ట్ థియరీలో లాగా పెట్టచ్చు అనేసి మీరు అనుకుంటే, దానికి ఒక ఎండింగు, క్లైమాక్స్, కన్క్లూజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆల్రెడీ మనకు చూపించేశారు కదా కన్క్లూజను, మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు? ఇవన్నీ ఒక థియరీ. హ్యాటర్స్ ఏమంటా ఉన్నారంటే, ఈ ట్విట్టర్ ఓపెన్ చేస్తే దద్దరిల్లిపోతున్నది హ్యాటర్స్ గురించి. వీళ్ళందరూ ఏమంటున్నారంటే, అవి ఒక ఎపిక్ మూవీని తీసేసావు నువ్వు రాజమౌళి గారు, మళ్ళీ బాహుబలి 3 అనేసి ఈ ఎపిక్ని చెడగొట్టద్దండి అనేసి అని హ్యాటర్స్ అంటున్నారు. ఎందుకంటే బాహుబలి 3 ఎక్కడ వచ్చేస్తుందేమో అనేసి అని భయంతో. నాకైతే బాహుబలి 3 రావాలనే ఉంది. ఎందుకు? అటువంటి ఒక ఎపిక్ని మళ్ళీ స్క్రీన్ మీద మనం చూడగబోతున్నాము అనే ఎక్సైట్మెంట్ నాకు కూడా ఉంది. బాహుబలి 3 వస్తే నేను చాలా హ్యాపీ, నాకు కూడా రావాలనే ఉంది. ఇది రాజమౌళి గారే కన్ఫర్మ్ చేయాలి. చూద్దాము రాజమౌళి గారు కన్ఫర్మ్ చేస్తారా లేదా? ఒకవేళ రాజమౌళి గారికి వేరే థాట్స్ ఉన్నాయా? ఆయన ఆల్రెడీ మహాభారతం ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇప్పుడు రామాయణంలో ఒక పోర్షన్ అయితే తీస్తున్నారు మన వారణాసిలో. ఈ విధంగా అదే కుంభకర్ణుడికి రాముడికి మధ్య జరిగే యుద్ధం అయితే చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మహాభారతం మీద ఈ మూవీలో రామాయణంలో ఎలా పార్టీ తీశాడో అదేవిధంగా మహాభారతం మీద ఆయనకి ఏమన్నా కొత్త థాట్స్ వచ్చి మహాభారతం తీయబోతున్నాడా అనేసి అని కూడా బయట రూమర్స్ అయితే వినపడుతున్నాయి. దేనికైనా రాజమౌళి గారు క్లారిటీ ఇవ్వాలి. నాకు అనిపించింది అయితే ఇది గైస్. మీకేమనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు తెలిసి మోస్ట్లీ బాహుబలి 3 రాదో, ఇదైతే కన్ఫర్మ్ నాకు అనిపించింది. మీకేమనిపించిందో ఒకటి కింద కామెంట్ సెక్షన్లో రాయి. నేనేమన్నా తప్పుగా చెప్పుంటే మాత్రం వేసుకో నన్ను కామెంట్ సెక్షన్లో, ఇబ్బంది లేదు. వెళ్ళే ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టిన సెల్ఫో ఇలాంటి మంచి మంచి న్యూస్లు ఏ కంటెంట్ ఉన్నా మీ ముందుకు ఇలానే తీసుకొచ్చి పెడుతూనే ఉంటాను. నేను మీ సాయి కుమార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. బై బై నౌ. జై హింద్.